లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో విధవరాలైనటువంటి ఒక స్త్రీ ఉందన్నమాట. తనకి ఒక్కగానొక కుమారుడు. ఆ ఒక్కగానొక కుమారుడు కూడా తన యవ్వన బాల్యంలోనే చనిపోయినప్పుడు, ఆ వ్యక్తిని మోసుకెళ్తూ ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు, ప్రభు ఆ ప్రాంతం మీద గుండా వెళ్తున్నప్పుడు, ఆ తల్లి కన్నీరు విడుస్తూ, వేదనతో రోదన చేస్తూ ఉన్నప్పుడు, తనని చూసి ప్రభువుకి కనికరం కలిగింది. కనికరపడి ప్రభు ఏం చేశాడంటే, అమ్మా ఏడవద్దని చెప్పి, చనిపోయినటువంటి తన కుమారుడిని తిరిగి బ్రతికించి తనకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ప్రభు యొక్క కనికరము ఆ బిడ్డ జీవితంలో ఏం చేసింది? తను ఏదైతే పోగొట్టుకున్నానని బాధపడుతుందో, ఆ కనికరాన్ని ప్రభువు దగ్గర నుంచి తను పొందుకోబట్టి, తను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోగలిగింది. అదే విధంగా దీన్ని బట్టి మనం ఏం గమనిస్తూ ఉంటాం అంటే, ఇందరి వ్యక్తుల జీవితాల్లో దేవుడు కార్యం జరిగించడానికి ఏది ముఖ్య కారణమైందంటే, ఆయన కనికరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటే సెలవిస్తూ ఉంది. మన ప్రభువు ఎవరంటే, కనికరము చూపు తండ్రి,